ఒక గవర్నమెంట్ లైబ్రేరియన్ను, గవర్నమెంట్ లైబ్రరీలో 30 సంవత్సరాలు పనిచేశాడు. లోపల నుంచి ఆ ప్రేరణ, లోపల నుంచి అతను సేవ, డ్యూటీ కూడా కాదు, ఒక పూజ భావంతో ప్రతి నెల వచ్చే జీతం ఒక అనాథాశ్రమానికి ఇచ్చేవాడంట. ఒక నెలంతా అనాథాశ్రమంలో బతికేవాడంట. అక్కడే పడుకునేవాడంట. ఒక చెప్పులు, హవాయి చెప్పులు, ఒక పంచ, ఒక షర్ట్ మాత్రమే అతనికి ఉండేది. హీ యూస్ టు టీచ్ ది అనాథ బిడ్డస్. ఇంకొక నెల జీతం వస్తే నవంబర్ నెలలో అది ఇంకొక ఆశ్రమానికి ఇచ్చి ఫుల్ మంత్ అక్కడ ఉండేవాడంట. అలాగ 30 సంవత్సరాలు చేశాడంటండి మహాత్ముడు. 30 years చేశాడు. ప్రతి నెల అతని సాక్రిఫైస్ ఇదే దేశానికి. రిటైర్ అయిపోయాడు, పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ కూడా ఇంకొక 2 అనాథాశ్రమాలకి విరాళం ఇచ్చేశాడు. అక్కడే జీవిస్తున్నాడు. ఇప్పుడు అక్కడే తింటున్నాడు. అనాథ బిడ్డలకి మ్యాథమెటిక్స్ అని నేర్పిస్తున్నాడు. సైలెంట్గా ఈ పని జరుగుతూ ఉంటే సడన్గా ఒకరోజు ఉన్నట్టుండే అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఒక ఆహ్వానం వచ్చింది.